NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్లోని MRR గార్డెన్లో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పలు సమస్యల మీద దృష్టి పెడతామని, ముఖ్యంగా విద్య, గురుకుల హాస్టల్ నియోజకవర్గంలో ఎక్కడైతే లేవు అక్కడ గురుకుల హాస్టల్ స్థాపిస్తామని చెప్పడం జరిగింది. ప్రజాపాలన, ప్రజలకు పాలన అని చెప్పి ఏ కార్యక్రమం అయినా కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు బడ్జెట్లో సుమారు విద్య కోసం 300 కోట్లు ఉండే, కానీ ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం చాలా ఇంపార్టెంట్ డిసిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడము. ఎందుకంటే ప్రజలందరూ కూడా, నాకు కూడా ఎమ్మెల్యేగా చాలామంది వచ్చి సార్ మాకు ఒక గురుకుల స్కూల్ కావాలి, మాకు అడ్మిషన్ కావాలని చెప్పి ఏదైతే అడుగుతున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గురుకుల స్కూల్స్ ఒక్కొక్క నియోజకవర్గానికి స్థాపించడము చాలా గొప్ప విషయం. నేను మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఏదైతే హాస్టళ్ళు ఉన్నాయో, విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వారికి మరమ్మతులకు ఎక్కడైనా నిజంగా కష్టాలు ఉంటే ఆ స్కూళ్ళలో కూడా వారికి నాకు ఉత్తరం రాస్తే నేను ఆ ఎస్టిమేట్ ఇప్పించి ఇవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రత్యేకంగా మా సోదరులు ఇక్కడ చాలామంది రైతులు ఈ ఫారెస్ట్ గొడవలో వారు అందరూ కూడా ఆందోళన చాలాసార్లు చెప్పడం జరిగింది. వంశీ గారు, ఎంపీ గారు భూపేందర్ యాదవ్ గారితో కలిసి మా ప్రాంతం అంతా ఫారెస్ట్ ఏరియాలో వస్తుంది, ఇక్కడ రోడ్ల కోసం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరినప్పుడు వారు కూడా మొన్ననే ఒక ఉత్తరం పంపించి ఏందో స్టేటస్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వారు ఆ ఉత్తరంలో రాయడం జరిగింది. నేను కూడా DFO గారికి చెప్పాను, హైదరాబాద్లో 2వ తారీఖున 3వ తారీఖున మీరు ఒక మీటింగ్ పెట్టండి, మన సమస్యలు, మన నియోజకవర్గ సమస్యలు మనం అన్నీ కూడా ఎక్కడెక్కడ అప్లై చేయాలనో, ఎక్కడెక్కడ క్లియరెన్స్ కావాలనో ఇవన్నీ కూడా ఒక రివ్యూ తీసుకుందామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. 2nd or 3rd నాడు కలిసి ప్రత్యేకంగా ఈ విషయంలో జోక్యం చేసుకొని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళే అవసరం ఉంది. ప్రత్యేకంగా రాజారాం గ్రామంలో నేను మొన్న ఎలక్షన్లో పోయినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇంకా ఈ ఫారెస్ట్ క్లియరెన్సెస్ వల్ల నిధులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఖర్చు పెట్టే కష్టం అవుతుంది. నక్కలపల్లి బ్రిడ్జ్ కూడా కల్వర్టు కూలిపోయింది, దాంట్లో కూడా 11 లక్షల రూపాయలు అక్కడ DMFT ఫండ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఉపయోగపడటం లేదు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇంకా నేను చాలాసార్లు చెప్పినాను, మిషన్ భగీరథి ఒక ఫెయిల్డ్ స్కీమ్ అని చెప్పి, అందు గురించి వంశీ గారు ఢిల్లీలో మాట్లాడి మా ప్రాంతానికి అమృత్ స్కీమ్ కావాలని చెప్పి అక్కడ కోరడం జరిగింది. దాని ప్రకారంగా మన చెన్నూరు నియోజకవర్గానికి, మన చెన్నూరు టౌన్కి 30 కోట్ల రూపాయలతోని అమృత్ స్కీమ్ శాంక్షన్ అయింది. RKPలో 40 కోట్లు, మందమరిలో 30 కోట్లు, అంటే చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయలు ఈ అమృత్ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎక్కడైతే మంచినీటి అవసరం ఉందో ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే భూమి పూజ చేసి 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది. అంటే మిషన్ భగీరథతో పాటు ఇంతకుముందు ఏదైతే RWSలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చిందో దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఈ అమృత్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ప్రజలు ఏదైతే ఇంతవరకు మంచినీటి కరువు ఉందో అది త్వరలోనే సాల్వ్ అయిపోతుంది. దాంతోపాటు నేను DMFT నిధుల నుంచి సైడ్ డ్రైన్స్, రోడ్స్ కోసం కూడా సుమారు చెన్నూరు టౌన్లో ఇంకా గ్రామాలలో 10 కోట్ల రూపాయల వరకు వాళ్ళందరికీ DMFT ఫండ్స్ ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమానికి ముందుకు వెళ్తుంది చెన్నూరు నియోజకవర్గం. థ్యాంక్ యూ.